స్తోత్రం గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నామండి. ప్రదేశ ప్రతి అంశం విడుదల తెచ్చండి. కింద శుభ ఈ వాక్యం విశ్వాసంగా దాన్ని పట్టుకుని నడవాలి. శుభ అన్నింటిలో మేము సిద్ధపరచాలా. మీరు మాకు సాయం తెచ్చేయండి దేవా. గొప్ప దేవునికి వందనాలు చేస్తున్నామని ప్రతి ఒక్కరి కాడి మేము విరగొట్టాలి. ప్రతి ఒక్క కాడి మేము ఈ సన్నిధి తీసుకురావాలి. దీనాలు విడుదల చేయాలి దేవ. సృష్టికర్త మీకు వందనాలు. ఏమి ఇచ్చినా మీరు మేము తీర్చుకోవాలి. మా జీవితాన్ని సమర్పించుకోవాలా, సంపూర్ణంగా సమర్పించుకోవాలి. మీరు మాకు సాయం తెచ్చేసి పైన వందనాలు చేస్తున్నాం. ఇకపైన మీరు తోడుగా ఉండండి. ఎవరైతే రాలేకపోతారో వాళ్ళకి మీరు గాలం మిసలాకారండి. ఎవరైతే వస్తారో వాళ్ళని దీవించి ఆస్వాదించండి. ప్రతి సేవ చేయలాగిన ఈ వాక్యాలని సృష్టి మొత్తం ప్రకటింపబడాలి. మీరే సాయం తెచ్చేసి విడుదల తెచ్చామని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్యూ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. స్తుతి ఆరాధనా నీకే మాదు యేసయ్యా, స్తుతి ఘనత మహిమా నీకే, ఆరాధనా నీకే మాదు యేసయ్యా, స్తుతి ఘనత మహిమా నీకే నిరంతరము యేసయ్యా. ఆత్మతో సత్యము. సిస్టర్ మ్యూట్ లోకి వచ్చింది. ఓకే, వీళ్ళంతా అక్కడ ప్రేయర్ మీటింగ్ లో ఉన్నట్టున్నారు. అక్కడి నుంచి లైవ్ పోతుంది. మేము ఇప్పుడు అక్కడ నుంచి వచ్చినాం. మా సైడ్ మీటింగ్ అది. అవును, అజీజ్ నగర్ లో అన్నారు. అయిపోయిందా బ్రదర్ సేవ? మేము వచ్చినాం, ఇంటికి వచ్చినాం. దగ్గర అనమాట, మాకు 4 కిలోమీటర్స్ ఉంటది. మీకు దగ్గర, మిగతా వాళ్ళు జాయిన్ అవుతున్నారు. వచ్చేస్తారు. పాటండి, స్టార్ట్ చేయండి, మళ్ళీ స్టార్టింగ్ చేయండి మళ్ళా పాట. ఆరాధనా నీకే మాదు యేసయ్యా, స్తుతి ఘనత మహిమా నీకే నిరంతరము యేసయ్యా. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించెదను, ఆత్మతో శరీరముతో నిన్ను గణపరచెదను. స్తుతి ఆరాధనా నీకే నాదు యేసయ్యా, స్తుతి ఘనత మహిమా నీకే నిరంతరము యేసయ్యా. కెరూబుల మీద ఆసీనుడయున్నవాడా, ఆకాశముల్ నిన్నే గణపరచుమయా. కెరూబుల మీద ఆసీనుడయున్నవాడా, ఆకాశముల్ నిన్నే గణపరచునయా. స్తుతి ఆరాధనా నీకే మాదు యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకే నిరంతరము యేసయ్యా. మా స్తుతుల మీద ఆసీనుడయున్నవాడా, మహిమా స్వరూపుడా నిన్నే పొగడదనయ్యా. మా స్తుతుల మీద ఆసీనుడయున్నవాడా, మహిమా స్వరూపుడా నిన్నే పొగడదనయ్యా. స్తుతి ఆరాధనా నీకే మాదు యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకే నిరంతరము యేసయ్యా. కృతజ్ఞత స్తుతితో నిన్ను నే చేరెదను, పరిశుద్ధ హృదయముతో నిన్నే మహిమపరచెదను. కృతజ్ఞత స్తుతితో నిన్ను నే చేరెదను, పరిశుద్ధ హృదయముతో నిన్నే మహిమపరచెదను. స్తుతి ఆరాధనా నీకే మాదు యేసయ్యా, స్తుతి ఘనత మహిమ నీకే నిరంతరము యేసయ్యా. హల్లెలూయా. అక్క ప్రైజ్ లార్డ్ అక్క. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ఈ సాయంత్రకాల సమయం అందు ఈరోజు ఆదివారం మనకు ఉండాల్సినటువంటి బైబిల్ స్టడీ బదులు ఈరోజు వాక్యం అందిస్తున్నాను. మనము ఈరోజు దేవుని వాక్యం చూసుకుందాము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం
మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం. దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే 24, 25 వచనాలు. అయితే మొదటి నుంచి మనం చూసుకుంటే ఒక మాట, దావీదు భక్తుడు యేసు ప్రభువుని లేదా తండ్రి అనే దేవుణ్ణి ఏ విధంగా స్తుతించాలో ఆ ప్రాసెస్ అన్నమాట, ఆ యొక్క ప్రోగ్రామ్ అంతా కూడా ఆసా అనే మరొక యాజకుడికి అప్పజెప్తున్నాడు అనమాట. దేవుని మందసముని తీసుకొని వచ్చిన తర్వాత దాని కొరకు వేయించిన గుడారములను వాటి మధ్యలో దేవుడిని ఏ విధంగా స్తుతించాలో ఆరాధించాలో ఆ ప్రోగ్రామ్ షీట్ అంతా కూడా ఆయనని స్తుతి చేయు విచారణను చూడండి 7వ వచనంలో, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట చూసుకొని మనం మన వాక్యంలోకి వెళ్దాము. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దాన్ని అప్పగించెను. ఆ స్తుతి విధం ఏదనగా, ఆ స్తుతి విధం అంటే ద ప్రాసెస్ ఆఫ్ వర్షిపింగ్ ద లార్డ్ ఇన్ హిజ్ ఓన్ వే. మన వే కాదు, మన స్తోమతకు, మన స్థాయికి, మన జ్ఞానానికి తగినట్టుగా కాకుండా దేవునికి చెందవలసిన ఘనత, స్తుతి, మహిమలు ఆయనకు ఏ విధంగా చెందాలి అనేది మామూలుగా మనకు కంఠపాఠమైన పద్ధతిలో మనం చెప్పేసుకుంటాం. కానీ దానికి ఒక విశిష్టమైన పద్ధతి ఉంది అని ఆ దినమందు దావీదు ఆసాకును అతని బంధువులందరి చేతికి అప్పగించినట. మందసమును అప్పగిస్తూ ఈ విధమైన స్తుతి ఆరాధన చేయాలి. ఎందుకంటే మనం ఏది చేసినా ప్రభువుకు మహిమ చెందవలసినదే. అది మన ఘనత కొరకు లేదా మన యొక్క సంతోషము, మన ఆత్మ సంతృప్తి కొరకు కాదు అని దావీదు ఒక ప్రోగ్రామ్ షీట్ అనేది అక్కడ రాసి పెట్టిండనమాట. ఆ దినమందు ఎప్పుడు అంటే ఆ మందసమును అప్పజెప్పిన దినమందు. చూడండి ఇప్పుడు 24వ వచనంలోకి వద్దాం. ఆ ప్రాసెస్ అంతా మీరు చదివితే 7వ అధ్యాయం 7వ వచనం నుంచి, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూసుకుంటూ ఉంటే ఏ విధంగా దేవుణ్ణి స్తుతించాలి, అసలు మనం ఈ విధంగా చేస్తున్నామా, లాస్ట్ కి మీకు ఆ క్వశ్చన్ వస్తుంది అనమాట. సో ముందైతే మనం 24వ వచనం చూద్దాము. సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. 25వ వచనం చూడండి. యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతి నొందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. ఇంకా కింద ఇంకా డిస్క్రిప్షన్ చాలా ఉందన్నమాట. అయితే మనం ఈ ఒక్క అంశం తీసుకుందాం. భూజనులారా, సర్వ భూజనులారా ఆయన సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. ఇప్పుడు సువార్త సేవ చేస్తున్న వారంతా ఏం చేస్తున్నారంటే అనుదినము దేవుని యొక్క రక్షణ సువార్త, అంటే అదొక శుభవార్త కదా. మనం ఏం చేస్తున్నా మనం ఇచ్చే మెసేజ్ లో ప్రపంచానికి మనం తెలియజేస్తుంది ఏంటి అంటే శుభవార్త, ఏ గుడ్ న్యూస్ ఫర్ ద వరల్డ్ కదా. శుభవార్తను తెలియజేస్తున్నాం. శుభవార్త అంటే ఖచ్చితంగా అది యేసును గూర్చిన వార్త మాత్రమే కదండి. యేసును గూర్చిన వార్త మాత్రమే అది శుభవార్త అంటాము. సో ఈ శుభవార్తను ప్రచురం చేస్తున్నాం. కారణం ఏంటి అంటే అది కేవలము ప్రభువు యొక్క మహిమ కొరకు. ఎందుకంటే మనల్ని నిర్మించింది ఆయన, తన మహిమ కొరకు మనల్ని రూపించుకున్నడం ఇదివరకు మనం చూసుకున్నాం. మనం చాలా సార్లు చాలా మెసేజెస్ లో వింటున్నాం ఈ మాట కదా. మన KBPM మినిస్ట్రీస్ లో ప్రభు తన మహిమ కొరకు మనల్ని ఎన్నుకున్నాడు. ఆయనను మహిమపరచడమే మనకు ఉన్న ఏకైక విధి. ఎందుకంటే ఆయనని మహిమపరచడం అంటే అది అంత ఈజీ మెథడ్ కాదనమాట. ద వే టు ప్రీచ్ ద గాస్పల్ టు గ్లోరిఫై హిమ్ కదా. టు గ్లోరిఫై హిమ్ ఈజ్ నాట్ దట్ ఈజీ. అంత సులభమైన కార్యం అయితే కాదు ఇది. కాబట్టి ఆ పిలుపు ఎవరికి ఉంటుంది అంటే అన్ని కష్టాలు, అన్ని నష్టాలు, అన్ని శ్రమలు, అన్ని శోధనలు సహిస్తూ కూడా ఆ మహిమను ప్రకటించడానికి ఇంకా నువ్వు సిద్ధపడి ఉన్నావంటే ఖచ్చితంగా నువ్వు దేవుని చేత ఎన్నుకోబడిన వాడవు. కాబట్టి చాలా మందిని మనం చూస్తుంటాం కదా, సేవలకు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. ఎంత ఈజీ కదా, ఓ 4 యూట్యూబ్ ఛానల్స్ చూసుకొని ఓ మెసేజ్ తయారు చేసేసుకుంటే చాలా సులభం అనుకుంటారు. కానీ వ్యక్తిగతంగా నువ్వు యేసుని ఎరిగినావా కదండి? వ్యక్తిగతంగా ఆయన నీకు తెలుసా? నేను మొన్న కూడా చెప్పినాను కదా, బైబిల్ తెరవగానే మనము దేవునితో షేక్ హ్యాండ్ ఇస్తున్నాము,
ఫర్ ఇన్వైటింగ్ మీ. నీ యొక్క వాక్యం ఇప్పుడు నేను ధ్యానిస్తున్నాను ప్రభు అని దేవునితో మాట్లాడుతున్నాం. వాక్య ధ్యానం అంటే దేవునితో మాట్లాడటమే. కాబట్టి ఈ సేవా కార్యక్రమంని మొదలు పెడుతున్నాము అంటే మనం చేయవలసింది ఏంటంటే కేవలము రక్షణ సువార్తను ప్రకటించుడి. దినవృత్తాంతుల గ్రంథంలో ఎప్పుడో పాతకాలంలోనే చెప్పిపెట్టిన మాట ఇది. దావీదు తన పీరియడ్ లో ఆసాకు అందించినటువంటి ఆ యొక్క మందసంతో పాటు ఇచ్చినటువంటి విధానాలు, విధి విధానాలు అంటాం, ద టర్మ్స్ అండ్ కండిషన్స్. దేవుడిని ఈ విధంగా ఆయనని స్తుతించాలా. ఎందుకు? స్తుతులకు పాత్రుడు ఆయన, మహిమకు ఘనతకు అర్హుడు ఆయన. కాబట్టి మనం స్తుతిస్తున్నాము, మహిమపరుస్తున్నాము, ఘనపరుస్తున్నాము అంటే అక్కడ మనము కనబడం అనమాట. అక్కడ కేవలం మనం చెప్పే వాక్యం కనబడాలి జనాలకి. కాబట్టి దావీదు చెప్తున్నటువంటి ఈ ఇన్స్ట్రక్షన్ ఏంటి? ఆయన స్తుతి నొందదగిన వాడు కాబట్టి ఆయన ఈ విధంగా స్తుతించండి, ఆయనని ఈ విధంగా స్తుతించండి. ఎందుకంటే యెహోవా సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి అన్య జనులలో. ఇప్పుడు మనం ఎవరు అన్యజనులు అనే ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే ప్రభువును ఎరుగని వారంతా అన్యజనులే. అక్కడ ఈజిప్ట్ ఐగుప్తీయులని లేదు, కనానీయులని లేదు కదా, హిందూస్ అని లేదు, ఇంకా ఏ రిలీజియన్ లేదు. దేవుడిని ఎరుగని వారు అన్యజనులు. ఈ అన్యజనులను దేవుడికి అప్పజెప్పాల మనం. అంటే ముందు దేవుడిని వారికి పరిచయం చేయాలి, అప్పుడే వారు కూడా స్తుతించగలరు. ఎందుకంటే మన వరకు ఏంటి? అన్యజనులకు కదా, జనులలో ఆయన మహిమను ప్రచురించుడి. ఇప్పుడు మనం చూస్తున్నాం విచారకరమైన విషయాలు ఏంటంటే అన్యజనుల్లో దేవుడి నామము ఈ రోజు కూడా దూషింపబడుతుంది కదా. ఎట్లాంటోడు మన దేవుడి పేరుని తీసుకుని దానిపైన విపరీతమైన డిస్కషన్స్ పెడుతున్నారు, ఆయన నామంను దూషిస్తున్నారు, ఆయనకు అవమానం కలిగించేలా ప్రవర్తిస్తున్నారు. అక్కడ అన్యజనుల ప్లేస్ లో మనల్ని కూడా పెట్టుకుంటే మనం ఎంత వరకు ప్రభువుని మహిమపరుస్తున్నాం, సన్నుతిస్తున్నామా, స్తుతిస్తున్నామా, ఆయన రక్షణను గురించి చాటిస్తున్నామంటే అది ఏ ఒక్కరిద్దరో బాధ్యతగా చేస్తున్నారు అనిపిస్తుంది కదా. ఎందుకంటే అందరూ కలిసి కట్టుగా ఈ బాధ్యత నిర్వర్తిస్తే ఎంతసేపు కదా ప్రపంచం మారటానికి. కానీ వాక్యం బోధిస్తున్నప్పుడు కూడా, వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు కూడా ప్రభువుకి మహిమకరంగా ఉందా అనేది మనం లాస్ట్ లో ఒకసారి విశ్లేషించుకోవాలి. ఎంతసేపు మనము మన గురించి, మన సమస్యల గురించి, మన బాధలు, మన శ్రమల గురించి మాట్లాడుతుంటే అక్కడ ప్రభువు మహిమ పరచబడడు. కాబట్టి అందరం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనకు సమస్యలుంటే ఈ లోకంలో మీకు శ్రమ అని ముందే చెప్పిండి యేసయ్య. కాబట్టి ఈ లోకంలో మీకు శ్రమలు ఉంటాయి, ఆ శ్రమలే మనం ఎత్తుకుని తిరిగే సిలువ కదా. ఆ శ్రమలే మనం ఎత్తుకుని తిరిగే సిలువ. ఆ సిలువను మోస్తూ సువార్తని ప్రకటించుట, సువార్తని అందుకే ఇది దేవుని యొక్క మహిమను ఎరుగని వారికి, ఆయన యొక్క సంకల్పమును తెలియని వారికి. ఎందుకంటే దేవుడు ఒక సంకల్పంతో ఈ భూమి మీదకి వచ్చిండు. ఆదాము విషయంలో జరిగిన ఆ యొక్క పొరపాటు కదా, ఆదాము తప్పిపోయిన విషయం మనందరికి తెలుసు. ఆ తప్పిపోయిన సంగతిని దేవుడు తిరిగి పునరుద్ధరించి ఆయన మహిమలో మనల్ని ఐక్యపరచుకోవటానికి ఇంత పెద్ద యాగమైన చేయవలసి వచ్చింది. ఎందుకంటే నరుని హృదయంని ఎరిగిన వాడు ఆయన. ఈ నరుడు తప్పిపోతాడని దేవుడు తెలుసు. బాలుడు మూర్ఖుడు అని చెప్తున్నాడు కదా, వాడిని బెత్తంతో సరిచేయాలని చెప్తున్నాడు. బెత్తం వాడకపోతే తండ్రికి అవమానం తీసుకొస్తాడంట. అట్లాగే దేవుడు మనల్ని సరిచేయటానికి కొన్నిసార్లు కొన్ని శ్రమలని ఆయన అనుమతిస్తాడు. కొన్నేమో మనం చేతులారా చేసుకొని తెచ్చుకొని నెత్తి మీద కూర్చుంటాము. శ్రమ పడుతున్నాము అని అందరికీ చెప్తాం కదా, శ్రమ పడుతున్నాము అని అందరికీ చెప్తాం. కాకపోతే అక్కడ మనం గమనించవలసింది ఏంటి? ప్రభువు యొక్క శిలువ కార్యంను ప్రచురించడం అనేది ఆయనని మహిమపరచటం. ఆయనని మహిమపరచాలంటే ఆ యొక్క రక్షణను అన్యజనులకును ప్రకటించాలి. అన్యజనులు అంటే ఇప్పుడు చెప్పినా కదా, అక్కడ విశ్వాసులు, అవిశ్వాసులు, అన్యులు, ఎరుగని వారు, దేవుని ఎరిగిన వారు కూడా. ఎందుకంటే నేమ్ సేక్ కదా, పేరుకు మాత్రమే క్రైస్తవులు. ఎందుకంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వారు కూడా దేవుడి గురించి పూర్తిగా తెలియదు ఈ రోజు వరకు కూడా. అది చాలా విచారకరమైన విషయం అన్నమాట. ఎందుకంటే ఆ కుటుంబంలో దేవుడి గూర్చిన మాటలుండవు, పాటలుండవు, ప్రార్థన ఉండదు. కాబట్టి నామకార్థపు క్రైస్తవులు పండుగను మాత్రం గొప్పగా ఆచరించేవారు వీళ్ళు. ఒక పండుగ పేరు చెప్పి రకరకాల పలహారాలు, భోజనము, పానీయము, ఆటపాటలతో అల్లరితో కూడిన ఆటపాటలతో గడిపేసి ఒక పండుగ అయిపోయిందని దులుపుకొని పోయే రకము చాలా మంది ఉన్నారు ఈరోజు ప్రపంచంలో. మన ఒక భారతదేశంనే కాదు, ప్రపంచం అంతా తీసుకోవాలి.
కాబట్టి ఈ వాక్యం ఎక్కడెక్కడ వెళ్తున్నా కూడా వాళ్ళందరూ అనలైజ్ చేసుకోవాలన్నమాట, విశ్లేషించుకోవాలా. నిజమేనా, నేను నా యొక్క మాట ద్వారా, నా యొక్క ప్రవర్తన ద్వారా నేను ప్రభువుకు మహిమకరంగా ఉన్నానా, లేదా నేను చెప్పే వాక్యము ఆయనకు మహిమకరంగా ఉన్నదా? ఈ ప్రశ్న వేసుకుంటేనే మనము ప్రభువుని స్తుతించిన వారంగా ఉంటాము. అలాగే ప్రభువును గణపరుస్తూ ఆయన యొక్క కార్యములను వివరించటానికి ఏ మాత్రం సిగ్గుపడమంట, ఏ మాత్రం. అంటే వెంటనే మనం ప్రార్థన చేయండి అనగానే తక్కువ ప్రేయర్ చేసేస్తాం ఎక్కడ పోయినా కూడా మనల్ని. ఎందుకంటే వెయిట్ చేస్తుంటాం మనము, నన్ను అడిగితే బాగుండు, నేను చేసేస్తా ప్రార్థన. ఎందుకంటే అది అందరి కోసము, మంచి కోసము అక్కడ మనము ప్రార్థన చేస్తున్నాము, ప్రభువు సన్నిధిని అక్కడ మనము ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఆయనను పాట పాడుతూ స్తుతిస్తూ గణపరుస్తున్నాం. కాబట్టి ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా పాల్గొంటాం. ఎందుకంటే ఆ ఉత్సాహము, ఆ ఆశ మనలో ఉన్నది కనుక. కాబట్టి ప్రభువుని స్తుతించండి, కానీ ముఖ్యంగా ఎక్కడంట, అన్య జనుల్లో రక్షణ సువార్తను ప్రకటించాలి. అన్య జనులలో రక్షణ సువార్తను ప్రకటించండి, అనుదినము రక్షణ సువార్తను ప్రకటించండి, అన్య జనులలో మాత్రము ఆయనను మహిమపరచండి. కాబట్టి క్రైస్తవులకు ఒక మాదిరికరమైన జీవితం ఏంటంటే, మీరు ఎట్లా బ్రతుకుతున్నారు, ఎట్లా జీవిస్తున్నారు, ఏ ఉద్యోగం చేస్తున్నారు అనేది సంబంధం లేని విషయం అన్నమాట. మనం ఎట్లున్నా కూడా మన జీవితమే ఒక సాక్ష్యం. మనం నోటితో చెప్పకుండానే మన జీవితం ఒక సాక్ష్యం. ఎందుకంటే మనల్ని అబ్జర్వ్ చేస్తుంటారు వాళ్ళు. మనకు ఒకప్పుడు ఫేమస్ కొటేషన్ గుర్తుకొస్తుంది, గాంధీ మహాత్ముడే అంటాడు ఒక మాట, ఏంటది? నిజంగా క్రైస్తవ్యంని క్రైస్తవులు పాటించగలిగితే అందులో నేనే మొదటి వ్యక్తిని అవుతా. ఎందుకు అంటే ఆ మాట అన్నాడు అంటే క్రైస్తవులు క్రైస్తవ్యాన్ని పాటించటం లేదు. కాబట్టి అన్యులకు అది అవకాశం అన్నమాట. ప్రభువుని హేళన చేయటానికి ఆస్కారం ఉన్న సందర్భాలు చాలా మిగులుతున్నాయి మనకు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఆయన స్తుతి కార్యమును ప్రకటించాలి. అంటే మనము ఈ వాక్యంలోనికి చూద్దామా, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించండి. ఆశ్చర్య కార్యములు చెప్పాలా, రక్షణ కార్యం చెప్పాలా, ఆయనని స్తుతించాలి. మహిమపరచబడాలి అంటే ఆయన స్తుతి కార్యంని మనము ప్రచురం చేయాలా అని, ఈ విధంగా స్తుతించండి దేవుడిని అని చెప్పి ఆయన ఆశ్చర్య కార్యాలను వివరించటానికి మనకు ఎంత సమయము సరిపోదంట. ఎందుకంటే అను దినము 365 days రోజు ఒక కార్యం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నా తరగని భాండాగారం అంట ఈ బుక్. ట్రెజర్ అంట బైబిల్ అనేది, ద హోలీ బుక్ అనేది ఒక భాండాగారం. ఇందులో అన్ని కూడా ప్రభువుని మహిమపరుస్తూ ఆయన యొక్క గుణాతిశయములను ఎక్స్ప్లెయిన్ చేయటానికి మనకు వీలైనన్ని ఎగ్జాంపుల్స్ ని దేవుడు పొందుపరిచింది గ్రంథంలో. కాబట్టి ఆశ ఈ బుక్ ను అందుకున్నాడు, మందసంతో పాటు ఈ ఇన్స్ట్రక్షన్స్ అందుకుని ఆయనని మహిమపరచడానికి. మీరు ఇప్పుడు కీర్తనల గ్రంథంలోకి వస్తే సంకీర్తనలు అంటాం కదా, కీర్తనలన్నీ దావీదు రాసిన సంకీర్తన, దాంట్లో దావీదుతో పాటు ఇంకా 2-3 రచయితలు కూడా ఉన్నారు, రైటర్స్ ఉన్నారు, పోయిట్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ప్రభువుని మహిమపరుస్తూ స్తుతిస్తూ వారికి ఉన్న శ్రమలో, వారికి ఉన్నటువంటి శోధనలో, వారికి ఉన్నటువంటి రోగములలో, బాధలలో, కుటుంబ సమస్యలు, రాజ్య సమస్యలు అన్నిట్లో కూడా ప్రభువుని మహిమపరచగలిగే ఆ యొక్క వ్యక్తిత్వము దేవుడు వారికి ఇచ్చిండు. అది చాలా గొప్పదన్నమాట. ఎందుకంటే మనం చాలా సార్లు గమనిస్తుంటాము, ప్రభువుని శోధిస్తున్నాము చాలా సార్లు మనం. ఎందుకంట ఆయన రక్షణ కార్యం ప్రకటించమని చెప్తుంటే, అన్యజనుల్లో ఆయన నామమును ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. ఇదే మన సేవ, ఇది మాత్రమే మన సేవ. కాకపోతే మన దగ్గరికి పర్సనల్ గా ప్రేయర్ చేయడానికి ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళకు చెప్పాలన్నమాట, మీరు ఈ విధంగా ప్రార్థించండి, ఈ విధంగా ఉపవాసం ఉండండి, ఈ విధంగా ప్రభు సన్నిధిలో మోకరించి కన్నీరు విడుస్తుంటే ఆయన కవిలలో నీకు కన్నీరు నింపబడుతుంటది, లెక్క పట్టబడుతుంటది. కన్నీటి చుక్కల లెక్క కూడా దేవుడు తెలుసుకుంటూ ఉంటాడు. కాబట్టి అది మన ప్రత్యేక పర్సనల్ ప్రేయర్స్ లో చేయాల్సింది. కాకపోతే మనము ఒక గ్రూప్ కి, ఒక సంఘానికి లేదా ఒక సమాజానికి మనము వాక్యం చెప్తున్నప్పుడు కేవలము ప్రభువు నామము మాత్రమే మహిమపరచు విధంగా అనుదినము రక్షణను చాటించండి. అనుదినము, దానికి సండే లేదు, మండే లేదు కదా, వీకెండ్స్ లేదు, హాలిడేస్ లేదనమాట. అనుదినము రక్షణ సువార్తని ప్రకటించండి. ఎందుకంటే సువార్త అనేది శుభవార్త అని చెప్పినాం కదా. ఒక గుడ్ న్యూస్ చెప్పటానికి మనకు సమయం, సందర్భం అవసరం లేదు. కాకపోతే వినే చెవులు కావాలి.
ఎవరు వింటారు అనేది మనకు అవసరం. ఏ ఆత్మ అయితే ప్రభు కొరకు ఆకర్షించబడుతుందో ఆ ఆత్మ ఖచ్చితంగా ఆ సందేశంని వింటదంట. ఎందుకంటే ఆ మార్గంలన్నిటినీ సుగమం చేసేవాడు యేసయ్య కాబట్టి రక్షణ సువార్తను ప్రకటించాలా. మనకు అదొక్కటే ఒక బాధ్యత. ఎందుకంటే రక్షణ కార్యం జరిగించటానికి యేసు ప్రభు తన మహిమను, తన పరిశుద్ధతను అన్నిటిని అక్కడ పరలోకంలోనే విడిచిపెట్టి రిక్త హస్తాలతో భూమి మీదకి వచ్చిన వాడు కదా. మహిమ పరచుటకి ఆయనకు ఇంకెవరు లేరా అంటే బోలెడంత మంది కెరూబులు, సెరుబులు, దేవదూతలు ఉన్నారు. మరి ఏం తక్కువ లేదు. అంత గొప్ప స్థలమును కదా, అగ్ని లాంటి పరిశుద్ధ స్థలమును విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి మామూలు మనిషిగా వచ్చినాడు అంటే అది చిన్న కార్యం కాదు. అది ఆలోచిస్తూ ఉంటే మనకి ఆశ్చర్యం వేస్తామంట. ఎంత గొప్ప పని ప్రభాది, ఎంత డిస్క్రైబ్ చెయ్యలేమంట, మనము దాన్ని వర్ణించలేమంట. అంత గొప్ప కార్యం అది. ఆ గొప్ప కార్యంని వివరించటానికి దేవుడు మనల్ని పిలిచిండు, మనల్ని వాడుకుంటున్నాడు. కాబట్టి ఆల్వేజ్ మనం చెప్పే బోధలో ఫస్ట్ రక్షణ సువార్త ఖచ్చితంగా ఉండాలి. రక్షణ సువార్తను ప్రకటించండి, ఆ తర్వాత అన్య జనులలో ఆయన నామమును మహిమపరచండి. అన్య జనములలో ఆయన నామమును మహిమపరచాలి. ఇదే మన స్తుతి ఆరాధన అంటే మనం ఈ టీవీలలో అప్పుడప్పుడు పాటలు పాడుతుంటారు కదా, కోయజ్ ఈ గ్రూప్ క్రూసేడ్స్ మనం చూస్తుంటాం కదా, పాడుతూ చప్పట్లు కొట్టండి అని చెప్పి మళ్ళీ పాడుతుంటాడు. అంటే ఆయన అటెన్షన్ డైవర్ట్ అవుతుంది. అక్కడ ఆయన నిజంగా లీనమై ఆత్మలో సత్యంతో ఆరాధిస్తలేడు. అక్కడ మీరు గమనించండి, ఇవన్నీ వేషధారణ కదా. చప్పట్లు కొట్టండి, అందరూ పాడాలి అంటుంటాడు, మళ్ళీ ఈయన కూడా పాడుతుంటాడు. మధ్యలో ఆ పాడాలి అని ఎందుకు ఇన్స్ట్రక్షన్ వస్తుంది బయటికి? నువ్వు ఆరాధిస్తున్నప్పుడు నువ్వు లీనమైపోయినావు కదా ప్రభువులో లీనమైపోయి ఆయనని ఆరాధిస్తున్నప్పుడు ఈ మధ్యలో వేరే డైలాగులు ఎందుకు వస్తున్నాయి అంటే అక్కడ ఆత్మతో సత్యంతో ఆరాధన జరగటం లేదు. అది జరుగుతున్న దగ్గర ఇట్లాంటి డైలాగులు ఉండవు. కాబట్టి మనము అన్య జనులలో ఆయన మహిమను ప్రచారం చేయాలి, రక్షణనేమో ప్రకటించాలి. ఆయన అన్య జనుల్లో మహిమను మాత్రం ప్రచారం చేయాలంట. వి ఆర్ ద అంబాసిడర్స్ టు గ్లోరిఫై ద గాడ్ కదా. మన ప్రచారకర్తలము, ప్రభువు కొరకు మనం పనిచేస్తున్న వారమే, ఒక వర్కర్ మనము కదా. మీరు దేవుడికి రాజులైన యాజక సమూహం అని చెప్తుంటాడు మనకు అక్కడ పేతురు పత్రికలో. రాజులైన యాజక సమూహమే, కానీ మన బేసిక్ స్టేటస్ ఏంటంట? ప్రచారకర్తలము, ప్రభుకి అంబాసిడర్స్ గా మనము వాడబడుతున్నాం. అది గుర్తు పెట్టుకుంటే మనల్ని మనము గ్లోరిఫై చేసుకోలేమన్నమాట, మనల్ని గొప్పగా చేసుకోలేమట. ఎందుకంటే అక్కడ మనము జీరో, మనం కనబడకూడదు. మనం చెప్పే వార్త మాత్రమే కనబడాలి. మనం చెప్పే వార్త కోసమే జనాలు వెయిట్ చేయాలి, మన కోసం కాదు కదా. అక్కడ మనం ఏం చేయండి? మూడోది ఏంటంట? సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించండి. ఇక్కడ ఆశ్చర్య కార్యములు అంటే ప్రభువు చేసిన కార్యాలు ఉన్నాయి. ఆదాము దినము నుంచి కదా, అబ్రహాం వరకు, అబ్రహాం నుంచి నోవాహు వరకు, నోవాహు నుంచి దావీదు వరకు, దావీదు నుంచి మలాకి ప్రవక్త వరకు, అక్కడే కాక మళ్ళా యేసు ప్రభు యొక్క పుట్టుక నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకు బుక్ నిండా ప్రతి పేజీలో ఆశ్చర్య కార్యములే. నీ కన్నులు తెరిచి నువ్వు చూస్తే అక్కడ నీకు ప్రతి పేజీలో ఒక ఆశ్చర్య కార్యం కనబడుతుంది. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే బైబిల్లో ఎన్ని పేజీలు ఉన్నాయో అన్ని రోజులు ఒక్కొక్క కార్యంను వివరించగలము. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు. అదేవిధంగా ఏది చెప్పాలి, ఏ సందర్భంలో ఎవరితో ఏం మాట్లాడాలనేది ఆలోచన చెప్పేవాడు కూడా ఆయనే, ఆలోచనకర్త. కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము. సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. అదేవిధంగా అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను వివరించుడి. ఆశ్చర్య కార్యములని వివరించుడి. మనం చేస్తున్నామా? ఆశ్చర్యకార్యం వివరించడం అంటే మన సాక్ష్యాలు చెప్పటమే. ఒక రకంగా బైబిల్లో ప్రభు చేసిన ప్రతి కార్యమును వివరించటం అన్నమాట. ప్రతి కార్యమును మనము వివరిస్తూ పోతున్నామంట. కాబట్టి ఇది జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది. ప్రభా నేను ఏం చెప్పాలి, నేను ఏం మాట్లాడాలంటే నీకు చేసిన మేలులే,
నువ్వు ఏ విధమైన మేలులు ప్రభు దగ్గర నుంచి పొందుకున్నావో, నీవు నీ కుటుంబము ఏ రకంగా సాక్ష్యంగా నిలబడ్డారో అవి చెప్పుకుంటూ పోతున్నా కూడా ఆశ్చర్యమే అన్యులకు. ఎందుకంటే అవి నిజంగా జరిగినయా అనే ఒక భ్రమలో ఉంటారు చాలా మంది. నమ్మరు. చూచి నమ్మిన వాడు కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు అని చెప్తున్నాడు దేవుడు. చూచి నమ్మిన వాడు. అందుకే ఆశ్చర్యకార్యంలోనే మనం చూసినామా బైబిల్లో, కానీ మన జీవితంలో చూసినాం కదా ఎన్ని కార్యములు, ఎన్ని రకాల స్వస్థతలు, ఎన్ని రకాల విడుదల, మరణగండంల నుంచి, రోగంల నుంచి, తర్వాత దాస్యంలో నుంచి, ప్రభు పాపం నుంచి మనకి ఇచ్చిన విడుదల ఒక సాక్ష్యం. మనం రక్షించబడినాము అంటే అదొక సాక్ష్యం. లేకుంటే మనకు రక్షణ దొరకదు అసలు. అది ఏర్పరచబడిన వారికి దొరికే రక్షణ. ఎందుకంటే ఇది ఆయన సంకల్పము, ఆయన చిత్తము. కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అవతల వ్యక్తిలో చలనం కలుగుతుంది, ఒక మార్పు జరుగుతుంది. అంటే ఆ వ్యక్తి దేవుని చిత్తంలో ఉన్నవాడు, దేవుడి చేత ఆకర్షించబడినవాడు. మనల్ని చూసి ఆకర్షించబడటం కాదు. వాళ్ళు వచ్చారంట, వీళ్ళు వచ్చారంట, వీళ్ళ మెసేజ్ బాగుంటుంది, వాళ్ళ మెసేజ్ బాగుంటుందని మనము గ్రేడింగ్ చేస్తుంటాం ఒక్కొక్క స్పీకర్ ని. ఆ స్పీకర్ అంట ఆయన మామూలుగా రాడు, మామూలుగా దొరకవు అనే టైంలు అని ఆ వ్యక్తిని మనం గొప్ప చేస్తుంటాం. మామూలుగానే మనకు ఉన్న పిచ్చి ఏంటంటే వ్యక్తి పూజ. ఒక పర్సన్ ని కనబడితే వాడిని గొప్ప చేసేస్తుంటాం అనమాట. అనుకోకుండానే మన నోట్లో నుంచి గ్రేట్ వర్క్స్ వచ్చేస్తుంటాయి. వాడు ఇట్లా అండి, వాడు అట్లా అండి, ఆయన మామూలు మనిషి కాదండి అని మనిషిని ప్రైజ్ చేస్తున్నాం. కానీ ఆశ్చర్య కార్యంలో వాళ్ళు ఎవరు చేయరు. ఆశ్చర్యకారం చేసేవాడు ఒక్క మహిమ గల దేవుడే. కాబట్టి ఆయనను మాత్రమే మహిమపరచటానికి మనము ప్రచురం చేయమంటున్నాడు ఆయన. ప్రచురం చేయండి మీరు. ఎందుకంట దేవుని మహిమపరుస్తుంటే ఆయన కూడా వ్యక్తులని మహిమపరుస్తాడు. ఎందుకంటే మనము ఆయనకు మహిమకరంగా ఈ లోకంలో జన్మించినాం. ఇది గుర్తుపెట్టుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. ప్రభువుకు మహిమకరంగా నేనున్నానా? ఇప్పుడు ఒక ప్రశ్న కూడా వస్తుంది. ప్రభువుకు మహిమకరంగా మనము జీవించాలి, ఆయనకు మహిమకరంగా జీవించాలి. మామూలుగానే మనము ప్రభుని ఎప్పుడు మహిమపరుస్తాము అంటే అన్ని మేలులు పొంది ఆయన దగ్గర నుంచి రావాల్సినవన్నీ వచ్చిన తర్వాత సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతాం అన్నమాట, పొంగి పొర్లిపోతామట ఆనందం. అప్పుడు దేవుడు యు ఆర్ గ్రేట్ గాడ్, యు ఆర్ గ్రేట్, యు ఆర్ గ్రేట్, యు ఆర్ వండర్ఫుల్ అని చెప్పి పొగుడుతుంటాం. అది నిజంగా మనస్ఫూర్తిగా వచ్చిందా అనేది ఆ తర్వాత మనమే తెలుసుకుంటాం. జస్ట్ పై పెదవులు చెప్పేస్తున్నాయి అనమాట. పెదవుల నుంచి జారిపోతున్న మాటలు అవన్నీ నిజంగా మనస్ఫూర్తిగా నీ హృదయాంతరంగంలో నుంచి ప్రభువుని మహిమపరచగలుగుతున్నామా? ఎందుకంటే ఆయన నిన్ను తనకు మహిమగా నిర్మించిండు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పటికీ. ఎందుకంటే కొన్ని శ్రమలు వస్తాయి మనకు కదా, కొన్ని శోధనలు వస్తాయి మనకు. అట్లాంటప్పుడు ప్రభువుకు మహిమకరంగానే మనం నిలబడాలి. మనకి ఎగ్జాంపుల్స్ యోబు భక్తుడు ఉన్ననే ఉన్నాడు. ప్రభువుకు మహిమకరంగా, ఆయనకు ప్రభువుకు వ్యతిరేకంగా ఒక మాట కూడా మాట్లాడలేదు కదా. కుటుంబం పోయింది, ఆస్తి పోయింది, పిల్లలు పోయిండ్రు, అంతా పోయింది, సంపదలంతా పోయింది, ఒట్టి చేతులతో మిగిలిండు. శరీరం కూడా కుళ్ళి కృషించిపోయి కురుపులతో అల్లాడుతున్నాడు ఆయన. ఆఖరికి భార్య కూడా ఆయనని ఈసడించుకుందంట. వాసన, ఆ పురుగులు, ఆ పుండ్లు అవన్నీ చూసి బూడిదలో పడి మట్టిలో దొర్లుకుంటా దుమ్ము పోసుకుంటా దేవుణ్ణి ప్రశ్నించాలనుకుంటున్నప్పుడు ఫ్రెండ్స్ వచ్చి గైడెన్స్ ఇస్తున్నారు వాళ్ళకి కదా, కన్సోల్ చేద్దామని. ఆయనని ఏమంటారు, కన్సోలింగ్ అంటే ఆయనని ఓదార్చుదామని వచ్చిన ఫ్రెండ్స్ కూడా పొడుస్తున్నారు మాటలతో. అట్టి స్థితిలో కూడా ప్రభువుని మీద ఒక మాట కూడా అంటలేడు. ఇంకా ఒక్కటే మాట అన్నాడు, అసలు నేను పుట్టకపోతే బాగుండేది, నేను పుట్టిన రోజు దరిద్రమైన రోజు అంతే అంటున్నాడు. కానీ దేవుడిని ఒక మాట కూడా అనలేకపోయిండు. అందుకే యోబు భక్తుడి ద్వారా దేవుడికి ఘనమైన మహిమ కలిగింది, ఘనమైన మహిమ. ఆ తర్వాత ఆ ముగ్గురు స్నేహితులు ఎంతగా ఆయనని ఈసడించుకున్నారో, ఎన్ని పాయింట్స్ పెట్టి ఆయనని పొడిచి క్వశ్చన్స్ తోటి ఆయనని మామూలుగానే నొప్పులతో ఆయాసపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు. అలాంటి వ్యక్తిని కూడా వాళ్ళు పొడిచి వాళ్ళు గొప్ప అన్నట్టు, నువ్వు తక్కువ వాడివి అన్నట్టు ఆయనని ఈ విధంగా పాయింట్అవుట్ చేస్తున్నప్పుడు కూడా దేవుడి పైన ఒక్క వ్యతిరేక మాట మాట్లాడలేదు. అందుకే ప్రభువు సాతానుతో చేసిన ఆ యొక్క ఛాలెంజ్ లో యోబు భక్తుడు ప్రభువుని గెలిపించినట్టు ఇక్కడ కదండి. యోబు భక్తుడు ప్రభువుని అంటే యోబు భక్తుడు ప్రభువుకు మహిమకరంగా నిలబడిండు. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు అది ప్రభువుకు మహిమకరంగా జరగాలి. ఎందుకంటే ఆయన మహిమ మనమే కాబట్టి మనము ఆ యొక్క మహిమ కార్యంను చూడటానికి దేవుడు మనల్ని పిలిచిండు. ఆయనకు మహిమకరంగా జీవించాలనేదే మన యొక్క ప్రయాస. అదే విధంగా శ్రమలే కాదు,
కదా. మనం బైబిల్ నిండా ఎంతమంది శ్రమల పాలైనరో. దావీదుకు తక్కువ శ్రమలు వచ్చినాయా కదండి, పౌలు భక్తుడికి తక్కువ శ్రమలు వచ్చినాయా? ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎంతమందిని హింసించిండో, ఎంతమంది చంపిండో, ఎంతమందిని తను పట్టుకున్న సిద్ధాంతం కోసమో ఎంతమందిని ఆయన శ్రమల పాలు చేసిండో కదా. అప్పుడు దేవుడు అంటాడు, ఈయనకు శ్రమలంటే ఏంటో, దేవుని మహిమపటం ఏంటో నేను చూపిస్తా అని చెప్పి సౌలుని పౌలుగా మార్చి పౌలు ద్వారా చాలా గొప్ప వర్ణించలేని సేవా కార్యక్రమాన్ని జరిగించిండు. దానికి తగ్గట్టుగానే పౌలు కూడా విధేయత చూపించిండు. ఇప్పుడు ప్రభువు నిన్ను మహిమపరచాలి కదా. ఒక వ్యక్తిని మహిమపరచడానికి చాలా విధానాలు ఉన్నాయి. కొన్నిసార్లు శ్రమల ద్వారా దేవుడు మహిమపరుస్తాడు, కొన్నిసార్లు పరిశుద్ధాత్ముడి నింపుదల ద్వారా, ఆ పరిశుద్ధాత్మ వరముల ద్వారా నిన్ను మహిమపరుస్తాడు. ఎందుకంటే ఆయన చేసే కార్యములన్నీ నువ్వు ప్రభు కొరకు చేస్తున్నావు కాబట్టి అల్టిమేట్లీ మనము ప్రభువునే మహిమపరుస్తున్నాం. ప్రభు మనల్ని గ్లోరిఫై చేస్తున్నాడు, కానీ యాక్చువల్లీ మనము ప్రభువుని మహిమపరుస్తున్నాం. ఎందుకంటే ఈ కార్యములు మన సొంత శక్తితో, మన సొంత ప్రయాసతో జరగవు కదండి, ప్రయాసతో జరగవు. ఇది ప్రభువు కార్యములు అని నువ్వు గ్రహించాలా. నువ్వు మనసులో పొంగిపోకూడదు. ఒక దయ్యంని వెళ్ళగొడితే అబ్బా నేను కూడా దయ్యాలను వెళ్ళగొట్టిన ఈరోజు అని కాదు. ఎందుకంటే యేసు నామంలో దయ్యం పారిపోతుంది అంతే. కాకపోతే ఆ యేసు నామంను ఉపయోగించటానికి నీకు అనుకూలమైన వాతావరణం కూడా ఉండాలి. అంటే నువ్వు పరిశుద్ధాత్మ చేత బలముగా నింపబడాలి. బలముగా నింపబడితేనే ఈ యొక్క సైతాను పారిపోతుంది. దాని కార్యములు, దాని కుయుక్తులన్నిటిని మనము అడుగంటించగలం. కాబట్టి దేవుడు శ్రమల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనలను కూడా మహిమపరుస్తున్నాడు. మనమేమో ఆయనని కార్యములను మహిమపరుస్తున్నాం. తర్వాత శ్రమలు, పరిశుద్ధాత్మ నింపుదల అనేవి కొన్ని ధ్యానంలే, కానీ యాక్చువల్ గా అయితే వాగ్దానముల ద్వారా కూడా దేవుడు మనలను మహిమపరుస్తున్నాడు. తన వాగ్దానములు ఇచ్చి, అమూల్యమైన వాగ్దానములట చూడండి. వాగ్దానముల ద్వారా దైవ స్వభావంలోనికి మనల్ని పాలిభాగస్థలం చేస్తున్నాడంట. వాగ్దానం ఇచ్చి తనలోనికి, తన రూపంలోనికి మనల్ని రూపాంతరపరుస్తున్నాడు ఆయన వాగ్దానాలు. అందుకే 31st నైట్ ప్రతి చర్చిలో వాగ్దానాలు ఇస్తుంటారు. అది ఒక అలవాటుగా తీసుకుంటూ ఉంటారు. మామూలుగా అయితే ఎంతో ప్రార్థనతో, ఎంతో సిద్ధపాటుతో, ప్రభా ఈ సంవత్సరం నాకు నువ్వు ఏం వాగ్దానం ఇవ్వబోతున్నావు అనేది ఆ రోజు తీసుకుంటాం. మామూలుగా అయితే ఈ వాగ్దానాలన్నీ కూడా బైబిల్ నిండా మన కొరకు ఉన్నాయి కదండి. ఒక వాగ్దానం తీసుకొని సంతృప్తి చెందుతాం ఆ రోజు కాదది. అది ఒక సిస్టమ్. అది జనాలకి దేవుడి పైన నమ్మకం కుదర్చటానికి, ఆ గురిని ఏర్పరచటానికి ఒక సిస్టమ్ కనుక్కున్నారు. ఆ రోజు నైట్ దేవుని సంఘంలో, దేవుని సన్నిధిలో, సహవాసంలో ఉండి ప్రభువుని మహిమపరిచి స్తుతించి తెల్లవారి కొత్త సంవత్సరం రోజు అడుగు పెడుతున్నాం. ప్రభువా నీకు వాగ్దానం చేత మమ్మల్ని నడిపించండి అని చెప్పి ఎంతో సమర్పణతో ప్రార్థన చేసి తీసుకునే వాగ్దానం అది సంఘంలో నేర్పించిండ్రు. కానీ బైబిల్ గ్రంథ వాగ్దానములని నావి అని పాట పాడుతున్నాం కదా. గ్రంథ వాగ్దానములని నావి. ప్రతి అధ్యాయము, ప్రతి వచనము ఇది ఎవరి కొరకు? మన కొరికి. కాబట్టి మనం సిద్ధపడుతున్నాము. అల్టిమేట్లీ మనం ఈ సిద్ధపాటు దేని కొరకు అంటే ఆయన సన్నిధిలో, ఆయన మహిమలో నిలబడటానికి, పరిశుద్ధంగా ఆయన సన్నిధిలో, ఆయన మహిమలో నిలబడటానికి మాత్రమే. మన ప్రయాసంతా కూడా ఆ దినము కొరకై, ఆయనను ఎదురు చూసే ఆ రోజు కొరకై, ఆయన సన్నిధిలో నిందారహితంగా నిలబడటానికే ఈ ప్రయాస. మన జీవితం జీవిస్తున్నాము, మన ఉద్యోగాలు, మన చదువులు, మన కుటుంబము అన్ని జరుగుతున్నాయి. అన్నిటితో పాటు అతి ముఖ్యమైన కార్యం ఏంటంట, మనము ఇన్ని ప్రయాసలతో పోతూ కూడా ప్రభు సన్నిధిలో నిందారహితంగా ఉండటానికి మాత్రమే. మరి నిందారహితంగా ఉండాలి అంటే అప్పుడే కదా దేవుడు మహిమపరచబడతాడు. మనం ఇక్కడ నిందాస్పదమైనమంటే ప్రభువుకి అవమానము, ప్రభువుకి అది అవహేళన అనమాట. అన్యుల చేతిలో ఒక వెపన్ అయిపోతుంది అనమాట, ఒక ఆయుధం అయిపోతుంది. మన యొక్క ప్రవర్తన, మన జీవితం కూడా ఒక మాదిరిగా ఉండాలంటే దేవుడు పరిశుద్ధాత్మ నడిపింపుతో ఉంటాడు. శ్రమల పాలు చేసి కూడా మనల్ని కొన్ని శ్రమలని అనుమతిస్తాడు. తర్వాత అన్ని సమస్యలు దేవుడి ఎదురు నుంచి రావు. ఇది సైతాను మన యొక్క ఆలోచనలను గ్రహించి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముతో మనల్ని శోధిస్తుంది. అప్పుడే మనం పడిపోతుంటాం, అప్పుడే శ్రమల పాలవుతుంటాము, సాతానికి విజయం కలుగుతుంటది. కాబట్టి మనకు దేవుడు ముందుగానే చెప్పిండు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును మీరు కనిపెట్టండి. ఏ విషయంలో?
మిమ్మల్ని పడగొట్టడానికి సాతాను ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు దేవునికి మహిమకరంగా ఉండాలి, మరి దేవునికి మహిమకరంగా ఉండాలి. సో మనము ఈ వాగ్దానంలను కొంచెం ఎక్కువసేపు ధ్యానిస్తే ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను, ఇది మనకు 2వ పేతురు 1వ అధ్యాయము 4వ వచనంలో కనిపిస్తుంది. 2వ అధ్యాయము 4వ వచనంలో కనిపిస్తుంది. అమూల్యమైన వాగ్దానములు, అమూల్యమైన వాగ్దానములు. 2వ పేతురు చూడండి, 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. అక్కడ ఏమని ఉంది చూడండి. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తు అయిన ప్రజలయ్యున్నారు. దేవుని సొత్తు అయిన ప్రజలను అయ్యున్నారు. దేవుని మహిమతో నింపబడిన వ్యక్తి దేవుని గుణాతిశయములని ప్రకటించాలి. ఆయన మహిమలో నువ్వు నివసిస్తున్నావు, ఆయన మహిమలో నువ్వు ఎదుగుతున్నావు, ఆయన మహిమ కొరకై నువ్వు జీవిస్తున్నావు అంటే ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాల్సిందే. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము మీరు ఏర్పరచబడినవారు, మీరు యాజకులు, మీరే యాజకులు, రాజులు యాజకులు అంట. అంటే ఎంత హోదా ఇచ్చింది కదా, తన మహిమ కొరకు మిమ్మల్ని మహిమ పరుస్తున్నాడు. ఒక రాజు స్టేటస్ మనకు వచ్చేసింది. మనకు రాజ్యాలు లేవు కదా, కానీ దేవుడు మనల్ని ఒక రాజుగా చేస్తున్నాడు, ఒక యాజకుడిగా చేస్తున్నాడు. యాజకుడికి ఎంత గొప్ప ప్రతిఫలం ఇచ్చింది కదా దేవుడు. లేవి వంశంలో రాజులైన యాజక వంశంగా మనల్ని ఏర్పరచుకున్న దేవుడు. అంటే దేవుడు మనల్ని మహిమపరిచినట్టే కదా. ఆయన ఒక గొప్ప ప్రమోషన్ మనకి ఇచ్చిండు. మనం చిన్న వర్కరు, ఒక చిన్న సేవకుడుగా, ప్రచారకర్తగా, అంబాసిడర్ గా ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలి. అప్పుడే మీరు రాజులైన యాజక వంశంలోనికి ఉన్నట్టు. లేకుంటే నేను రాజులైన యాజక వంశం అండి, నాకేం తక్కువ అని మాట్లాడే విర్రవీగే స్వభావం మనకొద్దు. హంబుల్నెస్ ఉండాలా, వినయము, విధేయత ఉండాలా. ఎందుకంటే అంత పెద్ద పోస్ట్ ఇచ్చినప్పుడు దేవుడు ఆయన కార్యం చేయాలా. ఏంటది? రక్షణను ప్రచురం చేయండి, అన్యజనుల్లో ఆయన నామమును మహిమపరచండి, అందరికీ ఆశ్చర్య కార్యములను వివరించండి. ఇప్పుడు మనం చేసిన సేవ అదే కదా. అయితే ఈ సేవకు మరి ప్రతిఫలం వస్తుందా మీకు? మనకు చూసుకోవాలన్నమాట. ఈ సేవలో కరెక్ట్ గా ఉన్నామా మనము? ఈ సేవ చేస్తున్న ద్వారా ప్రభువుకి మహిమ కలుగుతుందా లేదా? ఇదే మన ఫైనల్ రిపోర్ట్ కార్డ్ అన్నమాట. నువ్వు కార్యం చేసినావు, పరుగులు తీసినావు, బానే ఉంది, సేవ చేస్తున్నావు, చాలా ఆత్మలకు రక్షణ స్వాత అందిస్తున్నావు. కానీ దాని ద్వారా ఇది ఎవరికి మహిమ కలిగింది? ప్రభువుకి మహిమకరంగా ఉందా ఇది? ఎందుకంట ఆయన గుణాతిశయములను ప్రచురం చేయండి. యేసుప్రభు యొక్క గుణములను చెప్పుకుంటూ పోతుంటే ఎండ్లెస్ అన్నమాట, అంతు లేనంత, దానికి అంతమే లేదంట. అన్ని గుణాతిశయములను గురించి మనము అంటే ఆయన గొప్పతనమును ఎప్పుడు కూడా ప్రభు గొప్పతనంను వివరించడానికే ప్రయాసపడదాం. ప్రభు యొక్క గొప్పతనమును, ఎందుకంటే నీకు స్వస్థత జరిగింది అంటే ప్రభు గొప్ప కారణం. ఇప్పుడు నేను కరోనా టైంలో ఉన్నాను, బెడ్ మీద ఉన్నాను, ఇంటెన్సివ్ లో ఉన్నాను, చనిపోయినా అనుకున్నా కదా. కానీ నా కొరకు 1000 మంది ప్రార్థించిండ్రు, నా కొరకు చాలా 1000 మంది. ఎక్కడెక్కడో ప్రేయర్ గ్రూప్స్ లలోకి నా అంశం వెళ్ళిపోయింది. నాకు మా చర్చి తరపున అక్కడ మేము కాజుపేటలో ఉన్నప్పుడు అక్కడ ప్రేయర్ గ్రూప్స్, ప్రేయర్ సెల్స్ అంటాం. అట్లా ఎంతో మంది నా స్టూడెంట్స్, నా టీచర్స్, నా కొలీగ్స్ అన్నమాట, ఎంతమంది అంటే 1000 మంది ప్రార్థన చేస్తున్నారు. కానీ నేను కూడా ప్రార్థన చేసుకున్నా కదా. అంతమంది నా కొరకు చేస్తున్నా, నేను కూడా చేయాలి. అప్పుడు చంద్రశేఖర్ బ్రదర్ ఒక మాట చెప్పిండు, అక్కడ నీకు ఇచ్చే ఇంజక్షన్ కోసం ప్రార్థన చేయను, ఇంజక్షన్ యూ హ్యావ్ టు వర్క్ ఇన్ మై బాడీ. నువ్వు ఏ మందు తీసుకుంటున్నావా ఆ మందుతో మాట్లాడు అన్నాడు. నేను నేర్చుకున్నా, ఆ మందుతో మాట్లాడుతున్నా. నువ్వు నా శరీరంలో పని చేయాలి. ఎందుకంటే డిసైడ్ అయిపోయినమాట. 11 రోజులు అయిపోయేసరికి చర్చిలు నాతో పాటు ఒక 4-5 మంది చనిపోయాను. ఫటాఫట వెళ్ళిపోయినాయి బాడీస్ అంతా. పొద్దున ఒక భూస్థాపన, మధ్యాహ్నం ఒక భూస్థాపన, ఇట్లా జరిగిపోయింది అక్కడ. ఇక నా పని కూడా అయిపోయిందని చాలా మంది అనుకున్నారు ఆల్మోస్ట్. ఇంకా అలాంటి హోప్లెస్ కండిషన్ లో కూడా నేను ప్రభుని మహిమపరుస్తున్నాను. నాకు ఏం కాదని నాకు తెలుసు. అసలు ఎట్లా ఉండగలుగుతున్నామని నా కొడుకు నన్ను చూస్తున్నాడు ఆశ్చర్యంగా. మమ్మీ ఎట్లా? అంతే, అది దేవుడిచ్చిన బలము, ఆత్మస్థైర్యం, అది
దేవుడిస్తేనే వస్తుంది, మన సొంత తలంపులతో రాదు అనేది నేను ఆ రోజు నేర్చుకున్నా. ఆ టైంలోనే నేను ఈ మందులతో మాట్లాడుతున్నా. యూ హ్యావ్ టు వర్క్. ఏ మందు తీసుకుంటున్నా ఆ మందుతో మాట్లాడుతున్నా. నువ్వు నా శరీరంలో పని చేయాలి. ఆ టైంలో చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ అనమాట. లాక్డౌన్ ఉంది కాబట్టి నన్ను చూడటానికి రావడానికి ఎవరు రావట్లేదు. ఆ టైంలో నేను ప్రభు కోసమే బతుకుతా అని డిసైడ్ చేసుకున్నా. రోజు చనిపోయినా ప్రభు కొరకే, బ్రతుకుంటే ఆయన మహిమ కొరకే. ఖచ్చితంగా నేను నా 7th డే నేను 8th డేకి లేచి కూర్చున్నా. ఎందుకంటే అది మొక్కులో ఆక్సిజన్ అవన్నీ ఉన్నాయి నాకు. అప్పుడు అన్నిటి నుంచి బయటపడినా. కానీ మా హస్బెండ్ భయపడ్డాడు. ఇంటికి పోయినాక మళ్ళీ ఏమైనా అవుతుందేమో, వాళ్ళ ఊపిరి పడిపోతుందేమో, 70కి 60కి పడిపోతే ఎట్లా, అప్పుడప్పుడు రాలేం కదా అని. అయినా సరే ఇంటికి వెళ్ళిపోయినా ఒక 2 రోజులు ఆక్సిజన్ పెట్టిండ్రు. ఇక నేను 3rd నుంచి పెట్టనన్నా, నాకొద్దు, నేను ట్రై చేస్తున్నాను. దేవుడు నన్ను విమోచించిండు, మరణం నుంచి నన్ను తప్పించిండు. ఇదంతా ఆయన మహిమ కొరకే. ఈ సాక్ష్యం నా స్కూల్ అందరితో పంచుకున్నా. ఇక అది సరిపోలే, నాకు తృప్తి అనిపించలే. ఆ రోజే నేను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన 3 రోజులకేమో కేబిపిఎంలు వాళ్ళు మధ్యాహ్నం సర్వీస్ పెట్టుకున్నారు, సాక్ష్యం చెప్పమన్నారు. అసలే మాట్లాడలేని పరిస్థితి. ఆ రోజు నేను గొంతంతా వణుకుతుంది, బలం లేదు. దగ్గర 15-16 కిలోస్ తగ్గిపోయినా నేను వెయిట్. ఎందుకంటే తిండి లేక ఉత్త ఇంజక్షన్లతోటి. ఆ టైంలోనే హై షుగర్ లెవెల్స్ అన్నమాట. ఏమి తినకపోయినా ఒకటే ఇడ్లీ రోజంతా కలిపి, అయినా 500 దాటుతుంది షుగర్. అందరికీ ఆశ్చర్యమే, ఎందుకంటే తింటే షుగర్ వస్తుంది, మరి తినకుండా షుగర్ ఏంటి అంటే స్ట్రెస్ తోటి కూడా షుగర్ వస్తుంది అని తెలుసుకున్నా. అప్పటి నుంచి స్ట్రెస్ తోటి ఉండటం అవసరం లేదు మనకు. అంతగా స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు జీవితంలో, ఎందుకంటే కార్యం చేసేవాడు దేవుడు కదా అని చెప్పి నేను ఆ మందుల కోసం, మందులు అయిపోయినాయి, ఇంకా అంత అయిపోయింది. డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళినాక కూడా ఒక 1 డే 2 డేస్ ఏమో పెట్టుకున్న ఆక్సిజన్, తర్వాత తను కూడా తీసేసిన. ప్రభువు నన్ను బ్రతికించిండు. సాక్షిగా నిలబడ్డా నేను. ఆ రోజు నా స్కూల్లో నా స్టాఫ్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసిన. నేను ఈ ప్రాసెస్ లో వెళ్ళిన ప్రభువుకి మహిమ. అక్కడంతా అంగిలు కూడా ఉన్నారు, చాలా మంది టీచర్స్, క్యాథలిక్స్ తో పాటు. ప్రభువుకే మహిమ కలగాల. నేను బ్రతికున్నాను అంటే అది ఆయన మహిమ. ఆయన తన మహిమ కొరకు నన్ను నేను చేసుకున్నాడు కాబట్టి నేను ఆయన మహిమ కొరకు నిలబడతా అని డిసైడ్ చేసుకున్నాను ఆ రోజు. ఆ తర్వాత నేను అప్పటి నుంచి అందరికి చెప్తున్నా, మీరు ఏది మందు వాడుతున్నా మందుతో మాట్లాడండి, ఇది యేసు నామములో పని చేయాలా అని ప్రతి క్రైస్తవులకు చెప్తున్నా. అనిలు కూడా చెప్తున్నా. వాళ్ళు వింటున్నారు కానీ అది అర్థమైన వాళ్ళు పాటిస్తున్నారు. కాబట్టి మనల్ని దేవుడు దేనికి వాడుకున్నాడంట, ఆయన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయండి. గుణాతిశయంలో నువ్వు సేవకుడిగా ఎందుకు పిలిచిండు, నేను రాజులైన యాజక వంశంలోకి ఎందుకు పెట్టిండంటే కేవలము ఆయన గుణాతిశయములను ప్రచురం చేయండి, ప్రచారం చేయండి అంటారు కదా. ప్రచారం చేయాలి. క్రైస్తవులని మీరు ఎందుకు చేస్తారు అంటే ఇదే, దేవుడు మాకు చేసిన గొప్ప మేళ్ళని మేము ప్రచారం చేస్తున్నాం కదా. మనకి ఈ దేశంలో కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆ హక్కు ఉంది. మైనారిటీస్, రిలీజియస్ మైనారిటీస్ కింద ఈ హక్కు ఉంది. చాలా మందికి తెలియక దెబ్బలు తింటున్నారు, పారిపోయి వస్తున్నారు, గుళ్ళు పగలు కొడుతుంటే నోరెత్తటం లేదు, ఎవరు సపోర్ట్ చేయటం. కానీ యాక్చువల్ గా కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకి ఇది ఒక రైట్, ఇది తెలుసుకోవాలా కదా. దేశంలోనే ఇది సెక్యులర్ దేశం కాబట్టి మనం ఇది తెలుసుకోవాలా, దీని గురించి మాట్లాడాలా. కాకపోతే దానికి ధైర్యం కావాలా, కొంచెం సాహసం చేయాలి. పిరికి వాళ్ళు ఇలాంటి పనులకు వెళ్ళకూడదు అనమాట. కాబట్టి దేవుని యొక్క గుణాతిశయంలే కాదు, కానీ దేవుని యొక్క గుణములోని అతిశయాన్ని మనం ప్రచురపరచాలి. గుణంలో అతిశయం ఏంటంట, ఆయన చాలా గొప్పవాడు. ఆకాశ మహాకాశములను సృజించిన వాడు. ఆకాశము మహాకాశములట, 2వ ఆకాశము 3వ ఆకాశం అని చెప్పి మనము అపోస్తుల కార్యాలలో పౌలు భక్తులు చెప్తున్నప్పుడు వింటూ ఉంటాం కదా. ఆకాశములు మహాకాశములను సృజించిన వాడు. ఎంత గొప్ప దేవుడు. ఒక చిన్న పెన్ను తయారు చేయడానికి గొప్పలు ఎగరేసుకుంటాం, ఒక ప్లేన్ కనిపెట్టినటోడు రెక్కలు ఎగరేసుకుంటున్నాడు కదా. ఏది కనిపెట్టినా అది మన గొప్పతనం అనుకుంటున్నాం, కానీ ఈ సృష్టిని చేసిన ఆ గొప్ప దేవుని మనం ప్రచురపరుస్తున్నామా కదా. గొప్పతనాన్ని ప్రచురపరచాలంటే కేవలము క్షమాపణ కాదు, క్షమాపణని గొప్పతనాన్ని కూడా మనము కనబరచాలి. ఒక వ్యక్తిని మనం క్షమిస్తున్నామంటే నేను చాలా గ్రేట్ అండి, అందరినీ క్షమిస్తుంటా అని డప్పు కొట్టుకుంటా కాదు. ఆ క్షమాపణలోని గొప్పతనం ఏంటంట, అవతల వ్యక్తిని నువ్వు క్షమిస్తున్నావంటే నిన్ను దేవుడు క్షమించిండు కాబట్టే కదా. నిన్ను దేవుడు క్షమించిండు కాబట్టి నువ్వు ఆ యొక్క దేవుని యొక్క శక్తిని ప్రచారం చేస్తున్నావు, ప్రచారము చేయగలుగుతున్నావు. కాబట్టి మనము ఈ పేతురు పత్రికలో నుంచి ఈ మాటలు ఏం చేస్తాము, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణము అతిశయములను ప్రచారం చే నిమిత్తమే కదా మనం ఈ జనాంగంకి దేవుని సొత్తు అయిన ప్రజలుగా నిలబడ్డాము. రాజులైన యాజక వంశంగా దేవుని సొత్తు. యు ఆర్ నాట్ యువర్ ఓన్.
కదా. నీవు నీ సొంతం కాదంట, నీవు దేవుని సొత్తు. కాబట్టి నీవు దేవుడి కోసం పనిచేస్తున్నావు అంటే అందులో ఏం గొప్పతనం లేదు. ఎందుకంటే ఆయన నీ చేత ఏ విధంగా సేవ చేయాలో ఆయన జరిగించుకుంటాడు. కాబట్టి దేవుని మహిమతో నింపబడిన వ్యక్తి దేవుని గుణాతిశయములను మాత్రమే ప్రచారం చేయాలి. అంటే కేవలం దేవుడి యొక్క గుణమే కాదు, ఆయన గొప్పతనంని, ఆయన క్షమాపణని, ఆయన యొక్క సృష్టి కార్యములను వివరిస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క ఈ శిలువ యాగంను కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. సృష్టి కార్యము అంత ఈజీ కాదు కదా. సృష్టి స్థితి లయకారుడు అంటాం, దేవుడే, అది యేసు ప్రభువే. హిందువులు ఇంకో పేరు పెట్టుకుంటారు, ఇంకేదో దేవుడి పేరు చెప్పుకుంటారు, కానీ నిజానికి జీవము గల దేవుడు ఒకడే. ఆయన మాత్రమే 6 దినంలో తన కార్యమును సంపూర్తి చేసిన వాడు, విశ్రాంతి 7వ దినమును పొందినవాడు. కాబట్టి విశ్రాంతి దినమునకు ఆయన ప్రభువు అయి ఉన్నాడు. ఇది మనం ప్రచారం చేయాలా. సండేని వై వి వర్షిప్ ఈవెన్ ఇన్ ఇండియా కదా. హిందూ దేశంలో కూడా సండే రోజు మనము పరిశుద్ధ దినం అని చెప్తున్నాం కదా. తెలుగులో అయితే హోలీ సండే అంటాం. మామూలుగా అందరూ మామూలుగా సండే ఆదివారం అంటారు, మనమేమో ద హోలీ సండే, పరిశుద్ధ ఆదివారం అని చెప్తున్నాము. ఎందుకు అనగానే ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేయాలా. మనకు చిన్న అవకాశం దొరికినా మనం వదలకూడదు అనమాట. వీటి పరిశుద్ధపరిచిండనమాట దేవుడు. 6 దినములు కష్టపడి సృష్టిని చేసిన దేవుడు కదా. సృష్టిని చేసిన దేవుడు 7వ దినంలో విశ్రాంతి పొందింది కాబట్టి విశ్రాంతి దినంలో ఆయన ప్రభువు కాబట్టి ఆయన యొక్క గుణాతిశయమును ప్రచురం చేయండి. ఆయన గొప్పతనాన్ని చాటించటమే కదా ఆయనని మహిమపరచగలటము. పట్టణము వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి సాక్షులు సౌలు అను ఒక యువనస్తుని. ఇది మనము స్టీఫెన్ విషయంలో చూస్తాం కదా. స్టెఫెన్ని రాళ్లతో కొట్టి పట్టణం అవతలికి ఊరి చివరికి అవుట్స్కర్ట్స్ కి తీసుకుపోతారు. రాళ్లతో కొట్టి చంపేస్తున్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు, పరలోకం తెరవబడింది, అక్కడ నేను తండ్రి కుడి పార్శ్వమున యేసు ప్రభు కూర్చుని ఉంటాను, నేను చూస్తున్నా, ఆయన మహిమను చూస్తున్నా అంటున్నాడు. అంటే స్టెఫెన్ శ్రమలో కూడా దేవుని మహిమను చూడగలిగిండు. కాబట్టి ఆయన హతసాక్షిగా ఉన్నా కూడా ఆయన దేవుడి మహిమ కొరకే చనిపోయిండు. హతసాక్షిగా ఉండి కూడా మహిమ కొరకే. మామూలుగా అయితే సేవకులు కొడుతుంటే పారిపోతారు కదా, కంప్లైంట్లు ఇస్తుంటారు రోడ్డు మీద కూర్చొని. కానీ ఇక్కడ స్టెఫెన్ చనిపోతూ కూడా దేవుడి మహిమ పరుస్తూ చనిపోయిందట. ప్రభువా నా ఆత్మను చేర్చుకో అని ఒక మాట పలకగలుగుతున్నాడు. ఇది ఎంత గొప్ప మాట కదా. చనిపోతూ కూడా నా ఆత్మని నీ సన్నిధిలో చేరని అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ హతసాక్షులుగా మారుతున్న వాళ్ళంతా కూడా దేవుడు పిలవక ముందే వెళ్ళిపోయిన ఆత్మలు కదా. మామూలుగా అందరికి ఉన్నటువంటి ఆత్మ అనుమానం ఏంటంటే దేవుడు పిలిస్తే పోయిన ఆత్మనే ప్రభు సన్నిధికి చేరుతుంది, అది పిలవక ముందే పోతే అది దయ్యమే తిరుగుతుంది అని జనాలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఇది విరుద్ధం అనమాట స్టెఫెన్ చెప్తున్న మాట కదా. ఆయన ఏమంటాడు, ఆకాశం తెరవబడింది, ప్రభు సన్నిధిలో నేను ఆయన మహిమను చూస్తున్నాను, కుడి పార్శ్వం తండ్రి కుడి చేతిలో కూర్చున్న యేసుని చూస్తున్నాను, ప్రభు నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని యేసయ్య చెప్పిన మాటని ఇంకొక రూపంగా చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్న మాట, ప్రభువా నా ఆత్మని చేర్చుకో, నా ఆత్మని చేర్చుకో, మోకాళ్ళు ఉన్నాడు ఆయన. ఈ పాపములు వీళ్ళ మీద మోపొద్దు అని కూడా ఇంకొక మాట పలికిండు. సేమ్ యేసు ప్రభు చెప్పినట్టే వీరు ఏం చేయించినారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అన్నాడు, నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నానని చెప్పిండు. ఆ శిలువ పైన మాట్లాడిన మాటలని స్టెఫెన్ కూడా పలికిండు కదా. ఇది మనము అపోస్తుల కార్యంలో చూస్తాం అనమాట. అపోస్తుల కార్యంలో ఈ యొక్క వచనం గమనిస్తాం. 7వ అధ్యాయంలో చూస్తాం మనం. దేవుడి కార్యంలో వివరిస్తున్నప్పుడు ఏ వ్యక్తి కూడా వెనకాడడు అనేది మనం గమనించాలి. ఏ వ్యక్తి కూడా వెనకాడడు. ఎందుకంటే మనం వెళ్తుంది ముందుకే, వెనక్కి తగ్గే పని లేదు. కాబట్టి మనము ప్రతి ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా వహిస్తున్నప్పుడు మన కార్యములలో ప్రభువుని మహిమపరచగలగడం అదొక్కటే మనకు విధి అన్నమాట. ఎందుకంటే ఆయనని చంపినప్పుడు స్టెఫెన్ని పౌలు అక్కడ నిలబడి సాక్ష్యం ఇచ్చింది, ఎస్ దిస్ మ్యాన్ ఈజ్ డెడ్ నౌ, ఈయన చనిపోవటముకి నేను ఆమోదిస్తున్నా, ఇతన్ని మనము రాళ్లతో కొట్టి చంపినాం ఎందుకంటే దేవుడికి విరుద్ధంగా మాట్లాడుతుండు అని చెప్పిన సౌలు తర్వాత అదే దేవుణ్ణి మహిమపరచడానికి విశేషమైన సేవ జరిగించిండు కదండి, విశేషమైన సేవ జరిగించిండు. కాబట్టి మనం చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి మనల్ని పిలిచిండు. కాబట్టి ఇంకా నువ్వు చీకట్లోనే ఉన్నావా, ఆ విశేషమైన వెలుగులోనికి మనం వచ్చినమా? ఎందుకంటే మీడి జ్ఞానంతో సేవ చేస్తుంటారు చాలా మంది, సగం నాలెడ్జ్ తోటి. పూర్తి అవగాహన, దేవుడి గురించి పూర్తి అవగాహన ఉండాలి మనకు. ముందు ఆయన తెలుసుకోవాలి
కదా. పర్సనల్ గా రక్షకుడు నీకు ఏ విధంగా రక్షకుడు, నేను ఏ విధంగా విమోచించిండు, నేను ఏ విధంగా పిలిచిండు. ఈ నిశ్చయత మనకున్న రోజున మన సేవ పరిపూర్ణంగా జరుగుతుంది కాబట్టి మనము ఆయన మహిమ కొరకు జీవిస్తున్నాం. అన్య జనులలో ఆయన మహిమ పరచుడి అని చెప్తున్నాడు కదా. దేవునిని ఎరుగని ప్రజల మధ్య కూడా ఆయనని మహిమపరచాలి, ఆయన గుణాతిశయములను గుణలక్షణములను వివరించాలి. హౌ గ్రేట్ ఈజ్ మై గాడ్, హౌ గ్రేట్ నో వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అని ఒక పాట పాడతాం. యేసులో ఎంత గొప్ప స్నేహితుడు మనకున్నాడు కదా. యేసు ప్రభుని చూస్తే ఆయనలోని స్నేహాన్ని మనము ఆస్వాదిస్తాం, ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే వాట్ ఏ గ్రేట్ ఫ్రెండ్ హీ ఈజ్ కదా. వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. యేసులో ఎంత గొప్ప స్నేహం ఉంది అంటే మనల్ని ఎన్నిసార్లు వదిలించుకుంటున్నా తిరస్కరిస్తున్నా కూడా మన చేయి పట్టి విడువని దేవుడు. వాగ్దానాలు ఇచ్చిన గ్రంథ వాగ్దానాలన్నీ నావే కాబట్టి ఆ గ్రంథ వాగ్దానాలన్నీ కూడా మనం ప్రచురణ చేస్తున్నామా. దేవుని మహిమతో నింపబడిన వ్యక్తి గుణాతిశయములని ప్రచారం చేయాలని చెప్తున్నాడు. కాబట్టి గుణామని కాదు అనేక లక్షణములను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలంట. ఈ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు తొణకకుండా బెనకకుండా సంపూర్ణమైన కాన్ఫిడెన్స్ తోటి మనము ప్రచారం చేయాలి. అప్పుడే దేవుని యొక్క కార్యము సంపూర్ణమవుతుంది, అందులో మనకు ప్రతిఫలం దొరుకుతుంది. ఇంతకు దేవుని మహింపరచడం అంటే ఏంటి? దేవుడు ఒక విషయం స్పష్టంగా మనకు చెప్తున్నాడు. ఏంటంటే అది ఆయన మహింపరచబడిన వారే అనగా ఆయన గుణాతిశయముల చేత నింపబడిన వారే దేవుని మహిమపరచగలరు. ఆయన గుణాతిశయములు మనలో ఉంటేనే ఆయనను మనము మహింపరచగలము. ఆ గుణాతిశయములు మనలో ఉన్నాయా ప్రశ్నించుకుందాం. దేవుని మహిమపరచగలరు ఎవరంటే ఏదో నోటి మాటగా ఎట్లా పడితే అట్లా చెప్పడానికి వీలు లేదనమాట. ఆయన కార్యములను ఎక్స్ప్లెయిన్ చేస్తుండాలి. ఎందుకంటే ఆయన మనలో కొంతమందిని కొన్ని రకాల సేవలకు విశేషంగా వాడుకున్నాడు. కొన్ని కుటుంబాలని ఆయన వాడుకున్నాడు కదా. లేదా కొన్ని కుటుంబాల్లో ఒక వ్యక్తినే వాడుకున్నాడు. ఎందుకు మొత్తం కుటుంబం ఎత్తలేదు అంటే నీవు ఆ కుటుంబానికి ఒక దిక్సూచిగా నిలబెట్టిండు. యు ఆర్ ద యాంకర్ అండ్ ద డైరెక్షన్ ఫోర్స్ ఫర్ ద ఫ్యామిలీ. ఆ కుటుంబానికి దిక్సూచి నువ్వు సరిగ్గా ఉంటేనే నీ కుటుంబంలో ఆ యొక్క రక్షణ సువార్త కంప్లీట్ అవుతుందంట. కాబట్టి దేవుడి కార్యాలని మనం విశేషంగా ఈ లోకంలో ఉన్నప్పుడే ఆయన ఉద్దేశాలని ఆయనకు అనుగుణంగా జీవించి గుణాతిశయములను ప్రచురపరచాలి. ఆయనకు అనుగుణంగా ఉంటేనే నువ్వు ఆయన గుణాతిశయములను ప్రచురపరచగలవు. లేదంటే నీ యొక్క సేవలో ఏదో లోటు ఉన్నది, కొరత ఉందని అర్థం అనమాట. ఒక లోటు అనేది ఉంటది, ఒక కొరత అనేది ఉంటది. ఎందుకు దేవుడు చేస్తున్న ఈ కార్యంలోని వివరించాలి అంటే మనకు నాలుక సరిపోదు, మనకు భాష సరిపోదు. ఎందుకంటే అనేకులకు కనువిప్పు కలగాలన్నమాట. దేవుని మహిమపరచాలంటే ఆ కనువిప్పు కలగాలంటే నీ కార్యక్రమాలన్నిట్లో ఏం జరగాలంట? దేవుని యొక్క కార్యములకు సంపూర్ణమైన సమర్పణతో విధేయతతో ఆయన కార్యం నేర్చుకోవాలా. ఎందుకంటే మృతులలో నుండి లేపిన సమాధానకర్తయ్యకు దేవుడు మనకున్నాడు. మృతులలో నుండి లేపిన సమాధానం మనకు హెబ్రీ పత్రికలో కనబడుతుంది మాట. మృతులలో నుండి లేచిన వాడు, ఏ వ్యక్తి కూడా చనిపోయి తిరిగి లేవలేదు. చాలా మంది చెప్పుకున్నట్టుగా ఆ దేవుడు మరో రూపంలో వస్తాడు అని ఈ అవతారాలు చెప్పుకుంటూ ఉంటారు కదా. 12, 14, 15, 20 అవతారాలు వస్తుంటాయి, ఇంకా వస్తుంటాయి, రాబోతుంటాయి అని చెప్పి వేస్ట్ అవన్నీ. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆయన ఆత్మ వెళ్ళిపోతుంది, ఆ ఆత్మకు రూపం లేదు కదా. మర్త్యమైన ఈ శరీరం వదిలేసి అమర్త్యమైన ఆత్మలోనికి ఆయన ప్రభు సన్నిధి చేరిపోతుంది. కాబట్టి ఆ ఆత్మ జీవితం జీవించాలి. మళ్ళీ మనం వేరేగా పుట్టాం కాబట్టి మహిమలో నుంచి దేవుడు మనల్ని తీసుకొని వచ్చిండు ఇక్కడికి వరకు. కాబట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు కదా. మనకు హెబ్రీ పత్రికలు ఈ మాట చెప్తారు. శిష్యులు యెరూషలేములో, హెబ్రీ పత్రిక 13:20 శిష్యులు యెరూషలేములో ఒక గదిలో చేరి కూడి ఉన్నప్పుడు తిరిగి లేచిన ప్రభువు ఆ యొక్క సాయంత్రకాల సమయమున వాళ్ళకు 5వ సారి కనపడిండు. సాయంత్రకాల సమయంలో 5వ సారి అంటే అప్పటికి 5 సార్లు కనిపించిండని అర్థం. అంటే 5 సార్లు కూడా ఆయన మహిమలోనే కనిపించిండు. ఇంటి తలుపులు మూసుకొని ఉండగా ప్రభు లోపలికి రాగలిగిండు. అదంతా ఆశ్చర్యకరం కదా. ఇంటి తలుపులు మూసుకునే మేడగదిలో ప్రార్థిస్తున్నప్పుడు తలుపులు తీయకుండానే లోపలికి వచ్చేసిండు ఆయన.
ఆయన మొదటి మాటలు ఏంటంట, మీకు సమాధానం కలుగును గాక. కాబట్టి మనం సమాధానంను కాపాడుకున్న ద్వారానే ఆయన పునరుద్ధాన శక్తిని ఎడతెగక అనుభవించగలమని అది మనకు చూపుచున్నది. శత్రువు మన చింతకు వచ్చి మన సమాధానంను కలతపరచును. కాబట్టి ఆయన గుణాతిశయాలను ప్రచురం చేస్తున్నప్పుడు మనకు ఈ శోధన వస్తుంది అనమాట. కాబట్టి పరిపూర్ణమైన సమర్పణతో ఆయనని ప్రచురం చేస్తున్నప్పుడు, ఆయన రక్షణ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, ఆయన యొక్క నీతి కార్యంలో ఆశ్చర్య కార్యంలో మనం వివరిస్తున్నప్పుడు, దేవుడు మనకు ఎంత బలమైన ఆత్మ నింపుదల ఇస్తున్నా కూడా సాతాను ఏ రూపంలో వచ్చి దాన్ని చెడగొట్టాలి కదా, ఆ కార్యక్రమాన్ని చెడగొట్టాలి, ఆయనకు రావాల్సిన మహిమని ఆయనకు రానియకుండా అది చెడగొట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. శోధనను సహించమన్నాడు దేవుడు. శోధనలు సహించిన వాడు ధన్యుడు. కాబట్టి శోధనలు వస్తున్నప్పుడు ప్రభు యొక్క సహాయం తీసుకుందాం. ప్రభు యొక్క కార్యములను మనము ఖచ్చితంగా ప్రచురం చేస్తున్నప్పుడు ఆయనకు మాత్రమే మహిమ కలుగునట్లు మన జీవితంని జీవిస్తాం. ఎందుకంటే ఎన్ని రకాల భయములు, సందేహాలు, మోసయుక్తమైన శరీర సంబంధమైన శోధన బలములు ఇవన్నిటిని తీసుకొని వస్తుంది సైతాన్. శరీర బలహీనత కదా చెప్పిన కదా ఇందాక, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, ద ప్రైడ్ ఆఫ్ లైఫ్ అంటాం. వీటి ద్వారానే అది మనల్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి అంతము వరకు సహించువాడే రక్షించబడును. నువ్వు రక్షణ సువార్త ప్రకటిస్తున్నప్పుడు రక్షణలో కొనసాగవా? నువ్వు రక్షణలో నిలబడాలి కదా. శోధనలు సహించడానికి నువ్వు దేవుని సహాయం తీసుకోవాలి. ఎందుకంటే అది మన సొంత బలము చేత కాదు. దేవుని సహాయం లేకుండా ఏమీ చెయ్యలేము. ఆయన ప్రశస్త రక్తం యొక్క శుద్ధీకరణ శక్తిని మనం ఎడతెగక కోరుకొనుచు సమస్త జ్ఞానంకి మించిన ఆయన గొప్ప సమాధానమును అనుభవించగలము. ఎందుకంట సమస్తమైన గొప్ప జ్ఞానం అనుభవించాలి అంటే శోధనను సహించాలా, శోధనను తెలుసుకోవాలా, పరిశుద్ధాత్మ నడిపింపుతో నింపుదలతో ముందుకు సాగాల. అప్పుడే మన జీవితము దేవుడికి మహిమకరముగా ఉంటది. ఎంత సేవ చేసినాక కూడా లాస్ట్కి ఒక్క నిమిషంలో మనం పడిపోతే మనము ఎంత దుర్బలులం కదా, ఎంత బలహీనులం కదా. మనిషి ఎంతో గొప్ప సేవ చేసినావు, నువ్వు ఎంతో ప్రతిఫలం పొందుకుంటావని అనుకుంటున్నావు, దేవుడు కూడా నిన్ను ఎంతో మెచ్చుకుంటున్నాడు. కానీ ఒక టైంలో పడిపోతున్నావు. మనం మనకే కదా విజ్ఞాపన ప్రార్థనలో పడిపోయిన సేవకుల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే చాలా మంది ఏర్పరచబడిన వారిని సైతము పడగొట్టడానికి అది ఎవరిని మృంగుదమా అని పొంచి ఉన్నది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలంట. మనము కంటికి రెప్పలే వాచ్ సర్వీస్ చేయాలా కదా. కంటికి రెప్పలే మన యొక్క ఆత్మని సంరక్షించుకోవాలా దేవుడి సహాయంతోటే. శోధనలో పడకుండాన్నట్లు జాగ్రత్త పడండి అంటున్నాడు దేవుడే చెప్తున్నాడు కదా. మీరు శోధనను సహించండి, జాగ్రత్త పడండి. అలాగే దేవుడి కార్యం కూడా ఆగకుండా చేయాలంట, ఆపకుండా చేయాలి. ఆయన వాక్యం చెప్తుంది అంటే ఏంటిది, నీ ధర్మశాస్త్రంను ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణం ఏమీ లేదు అంటాడు కీర్తనకారుడు కదా. 119వ కీర్తనలో 119, 165వ వచనం, ద లాంగెస్ట్ చాప్టర్ అని చెప్పిన కదా లాస్ట్ టైం. అందులో మనకు వచ్చిన ఈ మాట ఏంటంట, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమే లేదు. కాబట్టి పడిపోయిన ప్రభా, చిన్న పొరపాట్లు జరిగిన ప్రభా, తూలి తొట్టిల్లుతున్న ప్రభా అని చెప్పడానికి రీజన్ లేదంట. ఎందుకంటే అది నువ్వు ధర్మశాస్త్రమును ఆనందిస్తున్నావు కాబట్టి, ధర్మశాస్త్రమును ప్రేమిస్తున్నావు కాబట్టి. యేసు ప్రభును ప్రేమిస్తున్న వాడికి శోధనలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, అన్నిటి నుంచి విడుదల కూడా వస్తుంది. కాబట్టి మన సేవా కార్యక్రమంలో ముందుకెళ్తున్నాము. ఎందుకంటే పరుగుని తుదముట్టిస్తాం, విజయం వైపు వెళ్తున్నాం. తుదముట్టించటానికి మనం వెళ్తున్నాం, వెనుక వాడు వేయటానికి కాదు. కాబట్టి సమాధానకర్త యొక్క దేవుడు మనల్ని బలపరచువాడు. ఎందుకంటే ఆయన తన మహిమ కొరకు మనల్ని చేసుకున్న దేవుడు కాబట్టి. సాతాను మన కాళ్ళ క్రింద తొక్కిస్తాడంట. ఆయన రోమపత్రికలో చెప్తాడు ఈ మాట, 16వ అధ్యాయము 20వ వచనంలో, సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక త్రొక్కించును, మరియు ఎంతగా సమాధానము కలిగి ఉందమో అంతగా శత్రువు యొక్క ప్రతి విధమైన దాడిపై విజయంను పొందగలము.
కాబట్టి దేవుని కార్యాలు చేస్తున్నప్పుడు వెనక అడుగు వేయకండి. దేవుని యొక్క మహిమ కొరకు జీవిద్దాము. దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రచురిద్దాము. ఎడతెగక ప్రచురిద్దాము. అన్ని జనులలో ఆయన నామమును ప్రచారం చేద్దాము. అలాగే ఆయన చేసిన ఆశ్చర్య కార్యములని వివరించుదాం. దేవుడు తన యొక్క వాక్యంను దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, మహాఘనుడవు, మహిమలో నివసించు వాడవు, గొప్ప దేవుడవు, నీ యొక్క గొప్ప కార్యములను వివరించుటకు ప్రభా మమ్మల్ని నిలబెట్టిన దేవుడవు, మమ్మల్ని అభిషేకించిన దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. ఈ రాత్రికాల సమయం అందునైనా ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభ ఎంతమందికి వింటారో ప్రభ వారందరి హృదయంలో మీరు కార్యం జరిగించండి. ఎందుకంటే ప్రభ ప్రతి ఒక్క బిడ్డ కూడా నీకు మహిమకరంగా జీవించినట్లు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభ. నీకు మహిమకరంగా మాలో ప్రతి క్రియను సరిచేయండి. యేసయ్య, ఈ వాక్యం నేను స్వీకరిస్తున్న, నాతో మాట్లాడిన దేవా, ఈ వాక్యం అందరితో మాట్లాడండి. నీకు గొప్ప కార్యం వివరించుటకు ప్రభా, నీకు రక్షణ కార్యం ప్రచారం చేయుటకు ప్రభా మా నాలుకలను మా యొక్క శరీరంను మీరు వాడుకోనండి నాయన. సేవకులుగా మమ్మల్ని ప్రభా నీ యొక్క ప్రచారకర్తలుగా మమ్మల్ని నిలబెట్టిన దేవుడవు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని ముద్రించండి. ఈ యొక్క వాక్యం ద్వారా ప్రతి ఒక్క బిడ్డకు ప్రయోజనకరంగా ఉండటకు సహాయం చేయమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కృప నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండుగాక. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, సిస్టర్. ప్రైజ్ ది లార్డ్.